అందరికీ హాయ్ అండి. నా పేరు సురేష్ బాబు. మీరు చూస్తున్నారు సురేష్ ప్రాపర్టీస్ ఖమ్మం. ఈ వీడియోలో ఒక G+1 బిల్డింగ్ గురించి అయితే చూపిస్తానండి. ఇది ఎక్కడుంది ఏందనేది టోటల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. వీడియో అయితే మొత్తం చూడండి. మంచి ప్లానింగ్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. వీడియో చూసి కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. ఇల్లు ఎలా ఉంది ఏందనేది టోటల్ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ ఇల్లు అయితే వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి. చూడొచ్చు. ఇది మనకు కనపడే రోడ్డు వచ్చేసి ఖమ్మం నుంచి వైరా వెళ్ళే రోడ్డు. ఇటు వెళ్తే పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళే రోడ్డు అండి ఇది. ఇటు లెఫ్ట్ సైడ్ శ్రీనగర్ కాలనీ వెళ్తాం, రైట్ సైడ్ శ్రీ సర్కిల్కి వెళ్తాం అండి. ప్లస్ ఈ కనపడే రోడ్డు శ్రీనివాస్ రెడ్డి గారి ఇంటి ముందు నుంచి వచ్చే రోడ్డు అండి. ఈ రోడ్డు నుంచి 50 మీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. మన శ్రీ సర్కిల్ నుంచి ఒక ½ కిలోమీటర్ లోపే ఉంటుందండి. చూడొచ్చు. ఇంటి ముందు వచ్చేసి 30 అడుగుల రోడ్డు అండి. చూడొచ్చు. 217 గజాలలో కట్టారండి. కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ అండి ఇది. మనకి ఇంటి ముందుకి వెళ్ళగానే పెద్ద ఐరన్ గేట్ అయితే, మంచి క్వాలిటీ ఐరన్ గేట్ అయితే పెట్టారు. చూడొచ్చు. ఇది వచ్చేసి G+1 బిల్డింగ్ అండి. మీ ఇందా చెప్పినట్టు మొత్తం 217 గజాల్లో అయితే ఉంటుంది. పక్కన ఉన్న లొకేషన్ అండి. మొత్తం ఇళ్ల మధ్యలోనే ఈ హౌస్ అయితే ఉంటుంది. కొంచెం మంచి క్లాస్ ఏరియా, మంచి ప్రైమ్ లొకేషను, అన్ని కొత్త ఇళ్ళు, మంచి క్లాస్ ఏరియా అండి. చూసుకోవచ్చు ఒకసారి పక్కన ఉన్న లొకేషను. మనకి లోపలికి వెళ్ళగానే ఇది మొత్తం కార్ పార్కింగ్ ఏరియా అండి. ఒక 3 కార్లు అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఆ రైట్ సైడ్ లో ఇప్పుడు మనం చూపెట్టింది అయితే లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఏర్పాటు చేశారు. ఇట్లా వెళ్ళగానే మనకి ఈశాన్యం వైపు బోర్ అనేది ఇచ్చారు. అక్కడ బయట కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. చూడొచ్చండి. ఇక చిన్న పనులు ఉన్నాయి. పైన అయితే 99% కంప్లీట్ అయిపోయింది. కింద వాటికి పార్కింగ్ టైల్స్ ఒకటి ఇవ్వలేదు. ఇక్కడ వచ్చేసి కింద ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. గ్రౌండ్ ఫ్లోరు. ఇక్కడ టీవీ అనేది పెట్టుకోవచ్చు. ఇది ఒక బెడ్రూము. నేను పైన అయితే చూపిస్తానండి. ఇక్కడ సామాన్ పెట్టుకున్నారు కాబట్టి నేను వీడియో అయితే తీయలేకపోయాను. ఇక్కడ కిచెన్లో సెల్ఫ్లు కానీ, చిన్న దేవుడి మందిరం కానీ, అక్కడ గ్రానైట్ యూజ్ చేశారండి. మన కిచెన్లో స్టవ్ పాయింట్ దగ్గర, ప్లస్ ఈ టైప్ సెల్ఫ్ల దగ్గర. ఇంటి పక్కనండి ఇది. దక్షిణం వైపు ఉన్న గల్లీ. ఇంటి ముందు నుంచి ఇంటి వెనక్కు తిరిగి రావచ్చండి. 100% వాస్తుతో కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ అండి. మంచి ప్లానింగ్తో కట్టారు. మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేశారు. చూడొచ్చు ఇల్లు ఎలా ఉంది ఏందనేది కూడా. మీరు వీడియో అయితే స్కిప్ చేయకండి. వీడియో అయితే మొత్తం చూడండి. మీకున్న వాట్సాప్ గ్రూపుల్లో కూడా వీడియోని అయితే షేర్ చేయండి. మెయిన్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే వీడియో అయితే కొంచెం ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. దీనివల్ల ప్రాపర్టీ కొనుక్కునే వాళ్ళకైతే యూజ్ అవుతుందండి. మ్యాక్సిమం షేర్ చేయండి. మీ నుంచి కోరుకునేది ఇది ఒక్కటేనండి. వీడియోకి కంపల్సరీగా ఒక లైక్ అయితే ఇవ్వండి. మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చినామండి. ఫస్ట్ ఫ్లోర్లో కూడా చూసుకోవచ్చు. ఇది మొత్తం సిట్ అవుట్గా యూజ్ చేసుకోవచ్చు అండి. అక్కడ మనకి గ్లాస్ ఒకటి ప్రొవైడ్ చేశారు. మొత్తం ఈ ఇంటికి టేకు మెటీరియల్ అయితే యూజ్ చేశారండి. వుడ్ మొత్తం టేకే చూసుకోవచ్చు. పైన కూడా వుడెన్ కలర్ కోటింగ్ అయితే ఇచ్చారు. ఇది మొత్తం టేక్ మెటీరియల్. ఇక్కడ లిఫ్ట్ పాయింట్ అండి ఇది. చూడొచ్చు. మనకి వెళ్ళగానే లోపలికి ఈ విధంగా అయితే ఉంటుందండి. పెద్ద గదులతో అయితే హౌస్ అయితే ఉంది ఇది ఫస్ట్ ఫ్లోరు. అక్కడ మనకి రైట్ సైడ్లో అయితే టీవీ అనేది పెట్టుకోవచ్చు. ఒకసారి మీకు బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తానండి. హాల్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందండి. మనకి ఎదురుగా కనపడే దగ్గర టీవీ పెట్టుకోవచ్చు. పైన హాల్ సీలింగ్ కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి డబుల్ బెడ్రూమ్, హాలు, కిచెన్ అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. డిజైన్తో కూడిన సీలింగ్ అయితే ఇచ్చారు. ఇటు పక్క సెల్ఫ్లు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి.
మంచి వెంటిలేషన్ మాస్టర్ బెడ్రూమ్లో. రెండు వైపులా మనకి విండో అనేది ప్రొవైడ్ చేశారండి. చూడొచ్చు, అటు సైడ్ ఒక విండో ఇచ్చారు, ఇటు సైడ్ విండో ఇచ్చారు. విండో కూడా గ్రానైట్ యూజ్ చేశారండి. చాలా చక్కగా ఉంది. ఇక్కడైతే పిల్లలు ఏదైనా వర్క్ చేసుకున్నా కానీ చదువుకున్నా కానీ మంచిగా టేబుల్ వేసుకొని కూర్చొని ఆ విండో దగ్గర అయితే కూర్చోవచ్చు అండి. ఇందులో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ కూడా చూసారండి. ఇక్కడ ఉన్న మనకి కనపడేవి మొత్తం డోర్స్ అండి, మొత్తం టేక్ డోర్స్. అవన్నీ పెయింట్ వేసి అక్కడ పెట్టారు. అది కామన్ వాష్రూమ్ అండి. ఒకసారి మొత్తం క్లియర్గా చూసుకోవచ్చు. ఇది మనం చూసేది కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా అండి. కిచెన్లో కూడా సెల్ఫ్లు పైన మనకి సన్ సైడ్ అనేది ఇచ్చారు, చూడొచ్చు. ఈ ఇల్లు వచ్చేసి శ్రీశ్రీ సర్కిల్కి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. సపరేట్గా ఉన్న పూజ గది అండి. పూజ గది కూడా చాలా పెద్దగా అయితే వచ్చింది, చూడొచ్చు. ఈ ఇల్లు వచ్చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి దగ్గరలో అయితే ఉంటుందండి. మనం ఇప్పుడు ఇంటి వెనకున్నాం. ఇంటి వెనక ఉత్తరం వైపు ప్లస్ తూర్పు వైపు 2 ఎంట్రన్స్లు అనేది ప్రొవైడ్ చేశారండి. తూర్పు వైపు 2 ఎంట్రన్స్లు ఇచ్చారు, ఉత్తరం వైపు ఒక ఎంట్రన్స్ అనేది ఇచ్చారు. బయట కామన్ వాష్రూము ప్లస్ ఇటు దక్షిణం పక్క ఉన్న గల్లీ అండి. 100% వాస్తుతో ఇల్లు అయితే కట్టడం అయితే జరిగిందండి, చూడొచ్చు. ఇక్కడ వాష్ ఏరియా. ఇంటి వెనక వచ్చేసి తూర్పు వైపు 2 ఎంట్రన్స్లు ఇచ్చారండి, ప్లస్ ఉత్తరం వైపు ఒక ఎంట్రన్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది ఉత్తరం వైపు ఉన్న గల్లీ అండి. ఇక్కడ వచ్చేసి గజం 38,000 39,000 అయితే అమ్ముతున్నారండి. ఇది మొత్తం 217 గజాల్లో ఉంది. ఒకసారి మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ప్లాట్ ఎంత అవుతుంది, కన్స్ట్రక్షన్ ఇల్లు కట్టించుకుంటే ఎంత అవుతుంది అనేది కూడా మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ అయితే 1,55,00,000 అయితే చెప్తున్నారండి. ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది, ఏదైనా ఉంటే మాట్లాడవచ్చు, చూడొచ్చు. రోడ్డుకి చాలా దగ్గరండి. ఇది పొంగులేటి గారి ఇంటి ముందు ఉన్న రోడ్డుకి అయితే జస్ట్ 30 మీటర్లు 40 మీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి. చాలా అఫీషియల్ ఏరియా, చూడొచ్చు. మనకి స్టెప్స్ కూడా గ్రానైట్ అనేది యూజ్ చేశారండి. ఇప్పుడు మనం డాబా మీదకి వచ్చినాం. డాబా మీద ఇది లిఫ్ట్ ప్రొవిజన్ అండి. ఇక్కడ వచ్చేసి 2 వాటర్ ట్యాంకులు అయితే ప్రొవైడ్ చేశారు. ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.